నేను రాధిక. అయితే ఇవాళ మనము సంగారెడ్డిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు ఈ సభ ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు దేని గురించి కొట్లాడుతున్నారు, ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు అనేది మాట్లాడదాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు భాస్కర్. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. అయితే ఇక్కడ సిపిఎం 4వ మహాసభ జరుగుతున్నాయి. దీని ఉద్దేశం ఏంటి, అసలు చర్చల్లో ఏం మాట్లాడుతున్నారు? అంటే సిపిఎం పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము చేసినటువంటి కృషిని సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాలకు అనుసరించాల్సినటువంటి రాజకీయ విధానాన్ని రూపొందించుకోవడం కోసం మహాసభ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది జరుగుతుంది. గత 3 ఏళ్ల కిందట దుర్గయంజాలో జరిగింది, ఇప్పుడు సంగారెడ్డిలో జరుగుతుంది. ఈ మహాసభలలో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి రాజకీయ మార్పులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కొత్త కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. ఆ చేసిన వాగ్దానాలలో ఒక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది మినహాయిస్తే మిగతా ఏ విషయాలు కూడా ఇంకా ముందుకు పెద్ద ఎత్తున అమల్లోకి నోచుకోవట్లేదు. ముఖ్యంగా రైతులది వాళ్ళకున్నటువంటి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామన్నారు, అవి కూడా పాక్షికంగానే జరిగినాయి. అవి కూడా ఇంకా జరగాల్సి ఇంకా ఇల్లు కట్టిస్తామన్నటువంటి వాగ్దానాలు కానీ ఇతరత్ర ఏవైతే ఇచ్చారో ఇంకా వాగ్దానాలు లేవు. ఆ విషయాలను కూడా చర్చిస్తున్నాం. ఇంకా రేపు భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈ మహాసభలో చర్చిస్తున్నాం. అట్లాగే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అయితే ఏంటంటే చాలా మాటలు ఏమని వినిపిస్తుందంటే బీజేపీకి తెలంగాణలో బీజేపీ తోటి తెలంగాణలో ప్రమాదం ఉంది అని చెప్పి అది ఎంత ప్రమాదం? బీజేపీ తెలంగాణలో అంటే నడిచిన పార్లమెంట్ ఎన్నికలలో కానీ అసెంబ్లీ ఎన్నికలలో కానీ వాళ్ళకు చాలా బలమైనటువంటి ఓటింగ్ ప్రజలలో వచ్చింది. ఆ రోజు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈరోజు బీజేపీ ప్రజలలో పెడుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అండగా తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి వీటన్నిటి రీత్యా కొంత వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు మద్దతు ప్రజల నుంచి అందించిన మాట వాస్తవం. మరి తెలంగాణలో బీఆర్ఎస్ బలమైనటువంటి పార్టీగా ఉంది, కాంగ్రెస్ కూడా బలమైనటువంటి పార్టీగా ఉంది. కనుక కొంత బీజేపీకి కొంత సానుకూలత ఏర్పడ్డా ఇంకా బీఆర్ఎస్ అనేటువంటిది కూడా చాలా యాక్టివ్ పాత్రను పోషిస్తుంది. కనుక బీజేపీకి అది ప్రమాదకరమైన పార్టీ అనేది వాస్తవం. ఎట్లా ప్రమాదం? తెలంగాణకు కొంచెం ఉన్న ప్రమాదం బీజేపీ నుంచి రాబోతుంది, ఉంది, ఎదుర్కొంటుంది తెలంగాణ బీజేపీ నుంచి ప్రమాదం అని చెప్పేసి ఏ విధంగా? ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఈ దేశంలో దళితులపైన, నిమ్న వర్గాలపైన జరుగుతున్న దాడులలో బీజేపీ రాష్ట్రాలు మొదటి స్థానం. రెండోది, వాళ్లకు ప్రజలు అభివృద్ధి లేకపోతే అనేక రంగాలలో అభివృద్ధికి సంబంధించిన అంశాల కన్నా వాళ్ళు పొద్దులు లేస్తే ఆడ పోషమ్మ గుడి కూడగొట్టిర్రా, ఈడ ఇంకా కూడగొట్టిర్రా, ఆడ రామాలయం కట్టినాము, ఇట్లాంటి మతం చుట్టూ తిప్పేటువంటి ఎజెండా తప్ప ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. రెండోది, ఒకవైపు ప్రపంచం చాలా అడ్వాన్స్గా ముందుకు పోతుంటే చిన్నపిల్లలకి ఈ వస్తున్నటువంటి శాస్త్రసాంకేతిక రంగాలలో ఉన్నటువంటి మార్పులు చెప్పేసి వెళ్ళి వాళ్ళని ఒక మూర్ఖులను తయారు చేసేటువంటి ఒక భావజాలం బీజేపీ. కనుక బీజేపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన తిరోగమనమైనటువంటి భావజాలం ఉన్న పార్టీ. కనుక ఆ పార్టీ తీసుకొస్తున్నటువంటి చర్యలు అనేటువంటి ఈ దేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి. ఉదాహరణకి భారతదేశం గురించి భారత రాజ్యాంగం ఏం రాసింది? ఇట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. అంటే ఈ రాష్ట్రాల యొక్క కలయిక భారతదేశంలో. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి దాన్ని తీసుకొస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి ఈ ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో, లౌకిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థలను విధ్వంసం చేసి ఒక అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావాలనేటువంటిది బీజేపీ ఆలోచన. కాకపోతే వాళ్ళకి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు మొదట అధికారంలోకి వచ్చిన దానికన్నా కూడా తక్కువ మెజార్టీ వచ్చింది కనుక ఈరోజు వాళ్ళు కొంత అడుగు వెనుకకేశారు. కానీ ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం తీసేసి దీని స్థానంలో ఒక తిరోగమనమైనటువంటి తప్పుడు పద్ధతితో కూడిన మనధర్మ శాస్త్రాలతో కూడినటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి. కనుక ఎట్లా చూసుకున్నా ఈ దేశానికి బీజేపీ అనేటువంటిది చాలా తిరోగమన భావజాలాన్ని కలిగినటువంటిది కనుక అది దేశానికి ప్రమాదకరం. సమాజం అడ్వాన్స్ కాకుండా ఆపేటువంటి
కనుక బీజేపీ అనేటువంటి చాలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం పంపించడం కోసం మీరు అనుకున్నట్టుగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు ఇది రాష్ట్ర మహాసభ రేపు ఏప్రిల్ 2 నుంచి 6 వరకు అఖిల భారత మహాసభ మదురైలో జరుగుతుంది. గత మా పార్టీ కన్నూరు మహాసభలో చేసిన నిర్ణయం ఏంటంటే బీజేపీని ఒంటరిపాటు చేయడానికి అవసరమైతే అన్ని లౌకిక పక్షాలను కలుపుకొని దాన్ని ఒంటరిపాటు చేయాలని పార్టీ ఇచ్చిన పిలుపు. దాంట్లో భాగంగానే గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో మేము మొదట కొంత బీఆర్ఎస్ను మేము దాన్ని కొంత ప్రయత్నం చేసిన కేసీఆర్ చేసినటువంటి దాని నుంచి అది జరిగింది. సరే ఏదేమైనా బీజేపీని సెట్ బ్యాక్ చేయడం కోసం లౌకిక శక్తులన్నిటినీ ఒక ఏకీకరణ లౌకిక శక్తుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చేటువంటి రాజకీయంగా తీసుకుంది. ఇక సాంస్కృతిక రంగాలలో చూసినప్పుడు భారతదేశ సంస్కృతి అనేటువంటిది చాలా విభిన్నమైనటువంటిది, విలక్షణమైనటువంటి సంస్కృతి. ఈ విలక్షణమైనటువంటి సంస్కృతిని మతం పేరుతోటి ఈ సంస్కృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి వాటిని ఈ ఐక్యంగా జీవించేటువంటి లక్షణాలు వీటన్నిటిని క్రష్ చేసే పని బీజేపీ చేస్తుంది. అందుకోసం ఏంటంటే మేము సాంస్కృతిక రంగంలో కూడా ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, మహిళలలో చేసేటువంటి సాంస్కృతిక రంగంలో కూడా ప్రత్యామ్నాయ భావజాలాన్ని విస్తరింపజేయాలనేటువంటిది. అట్లాగే కార్మికులు ఉదాహరణకు పెట్రోల్ అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉన్నప్పుడు వచ్చినటువంటి రేట్లకే ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధర తగ్గిపోయింది, మరి బీజేపీ ఎందుకు దాన్ని తగ్గించలేదు? మరి అదే పెద్ద పెద్ద బడాబాబులకి, ఆదానిలకు, అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బ్యాంకు రుణాలను వైపప్ చేస్తున్నారు కదా, మరి పేదవాళ్ళకి ఇంకా అది పేరుకు బయటికి చెప్పేది హిందుత్వం అని చెప్తుంది. వాస్తవంగా హిందుత్వం అనేటువంటిది ఒక మత సిద్ధాంతం కాదు, అదొక రాజకీయ సిద్ధాంతం. హిందుత్వం అనేది రాజకీయ సిద్ధాంతం. దాంట్లో భాగంగా దాని ప్రజలకు దాన్ని పూచి చూపించి ఈ పేరుతోటి ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి ఆదాని సేవ చేయడమే బీజేపీ చేసే పని. అంటే బీజేపీ అనేటువంటిది అతని మతం పైకి మతం చూపిస్తూ బడా కార్పొరేట్ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో కొంత చేయకుండా ఎట్లుంటారు, చేయొచ్చు కూడా. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు గతంలో సిలిండర్ మీద సబ్సిడీ 400 రూపాయలు సిలిండర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని సిలిండర్ మీద సబ్సిడీ తీసేస్తే 40 రూపాయలు 30 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇది ఏం చేసినట్టు? ఇప్పుడు రైతులకు ఇచ్చేటువంటి ఎరువులపై ఉన్నటువంటి మొత్తం సబ్సిడీలు అన్నింటినీ ఎత్తేసేసారు. అది యూరియా మీద కావచ్చు, అన్ని రకాలైన పెస్టిసైడ్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తేసేసారు. ఇప్పుడు రైతులు పండించినటువంటి పంట వాళ్ళు దాచుకోవడానికి గోడౌన్ వ్యవస్థ ఇక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళు పండించిన పంటలు ప్రభుత్వాలు కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ కూడా సక్రమంగా నడవట్లేదు. కనుక ఇప్పుడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు మార్కెట్కి అమ్మకుండా డైరెక్ట్గా బడా కార్పొరేట్ కంపెనీ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరనే ప్రొక్యూర్ చేసి వాటన్నిటిని నిల్వ చేసి ఒక కృత్రిమ డిమాండ్ సృష్టించి మొత్తం వ్యవసాయ మార్కెట్ను కూడా తమ కంట్రోల్లో తీసుకోవాలనేటువంటి పని ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నాయి. దానికి బీజేపీ ఒత్తాసు పలుకుతూ రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా రైతులు పోరాడి దాన్ని వెనుక కొట్టారు. మేము వెనుకకు తీసుకుంటామని చెప్పాలి, ఇప్పటిదాకా దాని మీద